మంచి వాళ్ళు కావాలి మనకి. విజయవాడలో అభివృద్ధి చాలా ఉంది చేసేందుకు, ఆ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. మనం ఒక మంచి ఆనెస్ట్ కృషిపడే చాలా మంచి అభివృద్ధి చేసే మనిషిని మనం ఎన్నుకోవాలని నేను కోరుతున్నాను. మీ అందరూ బాబురావు గారికి ఓట్ చేస్తే ఆయన చాలా మంచి పని చేస్తారని నేను గమనిస్తున్నాను. ప్రభుత్వం ఎవడైనా ఉండనివ్వండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా పోట్లాడతాడు. శ్రీనివాస్ మాట్లాడతాడా? వెల్లపల్లి మాట్లాడాడు, పప్పు సద్దలాగా మెల్లగొండ కూర్చుంటాడు. నాకు తెలుసు కదా, వాళ్ళందరినీ చూసిన వాళ్ళమే కదా. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా, వీళ్ళెవరు కూడా ఆ నాయకుడికి ఇది నువ్వు చేసే తప్పయ్యా, అట్లా కాదు, ప్రజల గురించి ఇట్లా చెయ్యాలి అని అడిగే ధైర్యం లేదు. అట్లా ఉన్నవాడెవరు? మన బాబురావు. అందుకని బాబురావుని గెలిపించండి. అక్కడ మీరు చూస్తారు భాగం నుంచి మొత్తం ఇక్కడున్న ప్రజానేకానికి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడున్న మిగతా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మీకు ప్రజల్లో మీరు పిలిస్తే పలికే వ్యక్తి కావాలా, పిలిస్తే కలిసే వ్యక్తి కావాలా, మీ డిసిజన్ తీసుకోండి. మన రాష్ట్ర హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం. ఇవాళ ఆ రోజు రోజు వరకు ప్రత్యేక హోదా కానీ విభజన హామీల కోసం ఖచ్చితంగా ఇవాళ నిలబడి ఈ ప్రాంతంలో నేను చెప్తాను, ఉద్యమం చేసినప్పుడు వెనకమాల వెల్లంప గారు, అరే బొండా గారు, వాళ్ళందరూ ఉన్నారు. ఇవాళ ఎక్కడున్నారు? తమ హక్కుల కోసం, తమ ఆత్మగౌరవం కోసం ఆంధ్ర మాట వాళ్ళు ఘోషిస్తుంటే వీళ్ళ ఢిల్లీ పాఠశాల వెనకాల దాక్కుంటే ఇవాళ వరకు ఆ రోజు ఇవాళ వరకు నీతి నిజాయితీలతో నిబద్ధతున్న అభ్యర్థి మన కళ్ళ ముందు బాబురావు గారు ఉన్నారు. మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఇవాళ మేము ఇక్కడ నిలబడింది మేము ఉన్నాం. శోభనాథ గారు ఉన్నారు, ఆ రిటైర్డ్ ఐఏఎస్ వాలంటీర్గా చేసి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చిన కేఎల్ రావు గారు అబ్బాయి విజయరావు గారు, లేదా అక్కడ కేశవరావు గారు ఉన్నారు. 89 సంవత్సరాలు ఈ మేము చేసే పోరాటం ఇది మా గురించి కాదండి, ప్రజల గురించి నేను చెప్తున్నాను. అమ్మ మీరందరూ వ్యాపారస్తున్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించండి. రోడ్డు మీదకి వెళ్ళే కుర్రాళ్ళు, యువకులు, ఇది మేము ఇక్కడ చేయబోయేది మీ గురించి, మీ భావితరాల గురించి. ఇక్కడ నాయకులు మిమ్మల్ని తీసుకెళ్లి ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టేశారు. ఒకళ్ళు వెనకమాలో ఒకళ్ళు ముందో కానీ తాకట్టు పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వామపక్షాలు నిజాయితీతో నిలబడి ఇక్కడ పోరాడుతున్నాయి. మన ముందు చిగురుపాటి బాబురావు గారు ఉన్నారు, మంచి వ్యక్తి, నిజాయితీ ఉన్న వ్యక్తి. ఆయన ద్వారా మన గొంతు అసెంబ్లీలో వినిపించడానికి ఒక అవకాశం ఇద్దాం. మీరు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఇక్కడ ఎక్కువ మంది ఉండకపోవచ్చు, ఉన్నవాళ్ళు మీరు 10 మందికి 100 మందికి చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ బాబురావు గారిని అసెంబ్లీ పంపాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలి. దానివల్లనే మన గొంతు అక్కడ వినపడుతుంది, మన డిమాండ్లు వినపడతాయి. మిగిలిన పార్టీలు జనాలకు సేవ చేయటం లేదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి.